ఎక్కడ పెట్టాలి దీన్ని? లిల్లీ, ఏంటిది? ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు? 4 రోజుల నుండి నువ్వు కనపడకపోతే పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. నేనేం చెయ్యను శివ. మన ప్రేమ గురించి మా అమ్మకు డౌట్ వచ్చినట్టుంది. నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. గుమ్మం కూడా దాటనివ్వట్లేదు. డౌట్ ఏంటి డౌటు? నేను మీ ఇంటికి వచ్చి మన లవ్ గురించి క్లియర్గా చెప్పనా? అమ్మో వద్దు. వీళ్ళెవరో మంచి ప్రేమలో ఉన్నట్టున్నారు. ఈ గదులు ఇట్ట కూడా ఉపయోగపడతాయా? ఊళ్ళో అయితే గడ్డి వాములు, పంపు సెట్లు. ఇప్పుడైతే నాకు కొత్త విషయం అర్థమైంది. ఏందో శివ, వస్తాను. చాలా లేట్ అయిపోయింది. మా అమ్మకు డౌట్ వస్తుంది. ప్లీజ్. చూసుకోలే చెల్లమ్మా, తప్పైపోయిందే. ఏమనుకో చెల్లమ్మా. పర్లేదండి, నేనే చూసుకోలేదు. చెల్లమ్మా ఒక్క నిమిషం. చెల్లమ్మా, నేను నిజంగానే చూసుకోలేదు. ఏ లల్లి, ఎవడ వీడు? ఆ జులై వెధవేమన్నా వచ్చాడా? అమ్మా, ఎవరు రాలేదమ్మా. జెంట్స్ ట్రయల్ రూమ్ దగ్గర నువ్వేం చేస్తున్నావే? వీడెవడు ఇంత దగ్గరగా ఉన్నాడు? వీడేంటే నీ చేయి పట్టుకున్నాడు? అమ్మో, ఇప్పుడు గాని వాడు బయటకు వచ్చాడు, నేను చచ్చానే. వాడు బయటకు వచ్చేలోపు అమ్మని డైవర్ట్ చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు గాని డైవర్ట్ చేయకపోతే మా అమ్మ రచ్చ చేస్తుంది. ఏమో అమ్మా, తనే నా చేయి పట్టుకుని లాగుతున్నాడు. ఏంటి నీ చేయి పట్టుకు లాగాడా? ఏందే? నీ చెయ్యి పట్టుకుని నేను లాగానా? చూడక తగిలింది, తప్పైందని చెప్పినాను కదా. నువ్వు కూడా పర్లేదని చెప్పినావు కదా. ఏంటి పర్లేదందా? అవునమ్మా. కాదమ్మా, సడన్ గా తగిలాడమ్మా. నేను తేరుకునే లోపే చేయి పట్టుకుని లాగుతున్నాడమ్మా. ఎదురుగా భద్రకాళింద్రి చూసిందంటే చంపేస్తుంది. ఇప్పుడెలా? చూడండి, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. నేను అట్లాంటి కాదు. నా కూతురు చెయ్య పట్టుకుంటావా? పదరా, నీ సంగతి చెప్తాను. అమ్మా, నేనేం చెప్తున్నానో వినాలి కదా. నీ అంతు తేలుస్తాను, పదరా. రా అమ్మా, నేను ముందు ముందు పదరా. చెప్పేది. హలో, ఎక్స్క్యూజ్ మీ. కాలర్ వదిలేయండి. ఎంతకే నువ్వెవరో, వీడేం చేశాడో తెలుసా? హలో, వాడు వీడు ఏంటి మాటలు మర్యాదగా రాని? ఎలాంటి వాడికి మర్యాద? వీడికి మీరు వత్తాసా? హలో, వారేంటో వారు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? నా కూతురికి కావాలని తగిలి దాని చెయ్యి పట్టుకుని ఆ ట్రయల్ రూమ్ లోకి లాక్కెళ్లాలని చూశాడు. నోర్మోయ్, మా శేఖర్ గారు ఎప్పటికీ అలా చేయరు. శేఖర్ గారు, ఏం జరిగిందండి? మీరు ఈ అమ్మాయిని కావాలని తగిలారా? చచ్చా, లేదు బుల్లెమ్మా. నేను ఆ గదిలోంచి గాబాలను వస్తూ చూడక నేను తగిలిపోయాను బుల్లెమ్మా. నేను తప్పైందని కూడా చెప్పిన చెల్లెమ్మకి. చూసావా, చెల్లెమ్మ అంటున్నాడు. ఆ తప్పుడు వెధవలు దొరికిపోయేసరికి ఇలాగే వరుసలు మారుస్తారు. హలో, నోరు అదుపులో పెట్టుకో. శేఖర్ గారు, అసలు జరిగింది జరిగినట్టు చెప్పండి. బుల్లెమ్మా, అది నువ్విచ్చిన చొక్కా తీసుకున్న గదిలోకి వెళ్ళానా? ఏంటిది?
ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు 4 రోజుల నుండి నువ్వు కనపడకపోతే పిచ్చోళ్ళ తిరుగుతున్నా. చూసుకోలేచ్చలమ్మా, తప్పైపోయిందా? ఏమనుకోవచ్చెలమ్మా? అదే సంగతి. అసలు మీ అమ్మాయి చేయి పట్టుకున్నవాడు లోపలున్నాడు. వాడు తప్పించుకోవడానికి, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి మీ అమ్మాయి స్టోరీలు చెప్తుంది. ఒక్క నిమిషం ఉండండి, నిజమేంటో ఇప్పుడే తెలుస్తా. హలో, తలుపులు పెట్టుకున్నంత మాత్రాన నువ్వేం తప్పించుకోలేవు. మర్యాదగా బయటికి రా. తలుపు తీయండి. డోర్ తీయకపోతేనా హాల్లో జనమంతా నీ ముందుంటారు. మర్యాదగా బయటికి రా. లేకపోతే తలుపులు పగులుతాయి. ఆ తర్వాత నీ తలకై పగులుతుంది. పద. అలాగే. చూడండి. అమ్మా, తనెవరో నాకు నిజంగా తెలియదమ్మా. నిన్ను ఆపవే నీ దొంగ నాటకాలు. నా కళ్ళు కప్పి దొంగ నాటకాలు ఆడిందే కాక ఈ అబ్బాయి మీద నిందలేస్తావా? అమ్మా, తప్పంతా నా కూతురుదేనమ్మా. నేనే తొందరపడి మాట జారా. నన్ను క్షమించమ్మా. మీ పిల్లల్ని మీరు గమనించకుండా, మంచి చెడు తెలుసుకోకుండా అవతలి వాళ్ళని అనుమానించి అవమానించకూడదండి. చూడు, ధైర్యం లేని వాళ్ళు ప్రేమించుకోవడం ఎందుకు? ఈ చాటుమాటు కలవటాలన్నీ ఎందుకు? నీ సంగతి మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా. చూడండి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి, లేదా మీ అమ్మాయి మనసు మార్చండి. తప్పైపోయిందమ్మా. పదవే, నీ సంగతి చెప్తా ఇంటి దగ్గర. రా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకెలా? శేఖర్ గారు, పదండి. బులేమా, ఒక్క నిమిషం. ఏంటండి? వాడ గదిలో దొరికాడు కాబట్టి నా తప్పు లేదని తేలింది. వాడు లేకపోతే మీరు నన్ను నమ్మేవాళ్ళ బులేమా? చూడండి, మీరేంటో మీ మనసేంటో ఇన్నాళ్ల నుంచి చూస్తున్నాను. మీ మంచితనం నాకు తెలుసు కదండి. అవునా బులేమా? నేనంత మంచోనా? స్వచ్ఛమైన పాల లాంటిదండి మీ మనసు. అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి బిల్ పే చేసి అట్టగేమ్మా. వస్తాను. సరేనా? వెళ్ళు. బులేమా, అది మేడం, మీరెంత ఆర్గ్యూ చేసినా మా ఆఫీస్కి రాక తప్పదు. అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. ఇంకా వాదించి మొరాయించి మీ నేరానికి మీరే బలం పెంచొద్దు. బయలుదేరండి. సాయంత్రం అవార్డ్ ఫంక్షన్ అని ఆనందపడాలా? ఇప్పుడు ఇలా వీళ్ళ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుందని బాధపడాలా? టైం బ్యాడ్లా ఉంది, తప్పదనిపిస్తోంది. పదండి మేడం, ఏ ప్రయత్నమైనా టైం వేస్ట్. ఆంటీని వెళ్ళనివ్వకూడదు. మేడం, మీరాగండి. సార్,
ప్రొడక్ట్స్ కి మా మేడం కి ఎలాంటి సంబంధము లేదు. డబ్బులకి కక్కుర్తి పడి వాటిని తెప్పించింది నేనే. తప్పంతా నాదే. మీరు ఏ విచారణైనా చేయాల్సింది నన్ను. మిథునా, అవును మేడం, డేట్ అయిపోయిన వాటిని తక్కువ ధరకి తెచ్చి ఎక్కువ సంపాదించుకోవాలనే ఆశతో ఇలా చేశాను. నన్ను క్షమించండి. తను టేస్ట్ సూపర్వైజర్ కదా, ప్రోడక్ట్స్ తేవాల్సిన అవసరం తనకేంటి? మిథునా, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజం మేడం, తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు మేడం. నా పొరపాటుకు మీరు బ్లేమ్ అవ్వటం భరించలేక బయటపడి చెప్తున్నాను. నువ్వు చెప్తున్నావు బానే ఉంది. వారు మేనేజింగ్ పార్ట్నరు, మరి నువ్వెవరు? ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఇన్ఛార్జ్ని, టేస్ట్ సూపర్వైజర్ని. కమిషన్ల దురాశకి పోయాను. జరిగిన దానికి నేనే రెస్పాన్సిబిలిటీ. మీరు విచారించాల్సింది నన్ను, స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది నాది. తప్పు అంగీకరిస్తూ సంతకాలు చేయాల్సిన దాన్ని. నన్ను తీసుకువెళ్ళండి. సార్, తన తప్పు తనే ఒప్పుకుంది కాబట్టి తన స్టేట్మెంటే మనకు కరెక్ట్. అయితే పదండి. ఎక్స్క్యూజ్ మీ, వీటికి బిల్ చేయండి. కార్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిథున అంటే ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఉదయం రిసార్ట్కి వెళ్ళింది. పాపం టెన్షన్గా వెళ్ళింది. ఏం చేస్తుందో ఏంటో. శేఖర్ గారు, ఒక నిమిషం. బుల్లెమ్మ, తొందరగా రా. అలాగే శేఖర్ గారు. హలో వైషు. ఫోన్ యూజ్ చేయడానికి వీల్లేదమ్మా. సార్ ప్లీజ్ సార్, మా సిస్టర్ సార్, కొంచెం పర్సనల్ సార్. సరే, తొందరగా మాట్లాడి కారెక్కో. ఓకే. హలో. హలో వైషు. మిథునా, ఎవరే వాళ్ళు? నిన్న ఫోన్ మాట్లాడొద్దు అంటున్నారు. నువ్వు బతిమాలుకుంటున్నావేంటి? వైషు, అది డబ్బులకి కక్కుర్తి పడి వాటిని తెప్పించింది నేనే. తప్పంతా నాదే. మీరు ఏ విచారణైనా చేయాల్సింది నన్ను. నన్ను వాళ్ళు ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు. నెక్స్ట్ జైలుకేనేమో. నాకు భయంగా ఉంది. మిథునా, ముందు ఏడు పాపు. నేను చెప్పేది విని చెప్పినట్టు చెయ్యి. ఇంకా చేయడానికి ఏముంది? అంతా చేయి దాటిపోయింది. ముందు వినమన్నానా? చెప్పు. అర్జెంటుగా ముందు డేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఎప్పుడు తెప్పించారో బిల్ చెక్ చెయ్యి. అలాగే సగం వాడిన ప్యాకెట్స్ డాటాను కూడా చెక్ చేయించు. వాటిని స్టోర్లో ఉందా లేదా కూడా చెక్ చేయండి. ఒకవేళ స్టోర్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ తప్పు ఆ సప్లయర్దే. నువ్వు అర్జెంటుగా వెళ్ళి చెక్ చేయి. తప్పు సప్లయర్దే అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలు అవుతావే. మిథున, ఇంకొకసారి చెప్తాను, ఇలా చెయ్యి.
అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. ముందు చెక్ చేయించు. సరే, థ్యాంక్ యూ వైషు. మిథున జాగ్రత్త, ఏడవద్దే. అన్నీ తీసేసుకున్నావా? అన్నీ తీసుకున్నాను అన్నయ్య. ఆ, వెళ్దామా వైష్ణవి గారు? మాలిని గారు మీరు వెళ్ళండి. నేను ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్తాను. నాకు వేరే పనుంది. సరే మరి మేము వెళ్తాం. సరే అండి. బుల్లెమ్మా ఇప్పుడు నువ్వు ఎట్టా వెళ్తావు? శేఖర్ గారు క్యాబ్లున్నాయి, ఆటోలున్నాయి, బస్సులున్నాయి. నేను వెళ్తానులేండి, మీరు వెళ్ళండి. సరేగానే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే, బాయ్ బాయ్. బాయ్. అట్టగే బుల్లెమ్మ జాగ్రత్త. సరే. బుల్లెమ్మ కూడా మాతో వస్తే బాగుండేది. ఎందో మాట్లాడారా? పదండి. సార్ సరే, ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ ఏమైందమ్మా? మీరు చెక్ చేసిన ప్రొడక్ట్ బ్యాచ్ నెంబర్, డేట్ ఆఫ్ పర్చేస్, బిల్స్ లో క్రాస్ చెక్ చేయండి సార్. ఎందుకు? నువ్వేగా కమిషన్స్ కి కకృతిపడి డేట్ ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ తెప్పించారన్నావు. మళ్ళీ చెకింగ్ దేనికి? నిజంగా తనకి ఎలాంటి సంబంధం లేదు, కానీ తప్పు నాది అని తన మీద వేసుకుంది. అంటే దాని వెనక ఏదో కారణం ఉంది. అందుకే తనిప్పుడు క్రాస్ చెక్ చేసుకోమంటోంది. తననేది కూడా కరెక్టే కదండి. కేసు బుక్ చేసే ముందు క్రాస్ చెక్ మంచిదే కదా. అశోక్, వెళ్ళి బిల్స్ పట్రా. అలాగే అత్తయ్య. మూర్తి గారేంటి ఎన్నిసార్లు కాల్ చేశారు? తారక్ బాబు, తారక్ బాబు. ఏంటి మూర్తి గారు చాలాసార్లు కాల్స్ చేశారు? తారక్ బాబు, మన రిసార్ట్కి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్కి వచ్చారు. అమ్మగారిని పోలీసులు తీసుకెళ్తుంటే మిథున్ గారు ఆపారు సార్. అలాగా? ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు? అంతా రిసార్ట్లోనే ఉన్నారు సార్. లాస్ట్ మినిట్లో ఏదో బిల్స్ చెక్ చేయాలని మిథున్ గారు ఆపారు. సరే, నేను దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. వాళ్ళందరినీ ఉండమని చెప్పండి. అలాగే సార్. ఇవ్వండి బిల్స్, చెక్ చేసుకోండి. రామ్ సార్. ఒకసారి రండి. క్రాస్ చెక్ చేశాం. ఇప్పుడేంటి? అన్ని ప్రోడక్ట్స్ బెస్ట్ బిఫోర్ డేట్ దాటే ఉన్నాయిగా. నిజమే సార్, కానీ అవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు సార్. 2 రోజుల ముందే మా స్టోర్కి వచ్చాయి. అంటే మా తప్పేం లేదు కదా. తప్పంతా ఆ ప్రొడక్ట్స్ పంపిన సప్లయర్దే. ఇంకా మేం వాడలేదు. వాడే ముందు చెక్ చేసుకుంటాం కదా సార్. ఓ, టెక్నికల్ రీజన్స్ చెప్పి కేసు తప్పించుకోవాలని చూస్తున్నారా? డేట్ దాటిన వాటిని స్టోర్స్ లో ఉంచుకోవడం కూడా నేరమే. ముందు పదండి. ఆగండి ఆఫీసర్. స్టోర్స్ లో ఉంచడం తప్పైతే ప్రోడక్ట్ పంపించిన సప్లయర్ నేరస్తుడు. అతను ఎందుకు పంపించాడో విచారించాక నేరం రుజువైన తర్వాత మీరొక నిర్ధారణ కుదురు గాని. అశోక్, అర్జెంటుగా సప్లయర్ ని రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. మీరు తొందరపడి నన్నే కాదు, మా రిసార్ట్ స్టాఫ్ ని ఎవరిని ఆఫీస్కి తీసుకువెళ్ళినా మా రిసార్ట్ రెప్యుటేషన్ కి నష్టం కలుగుతుంది. అత్తయ్య 5 minutesలో వస్తానన్నాడు. ఒక్క 5 minutes మా కోసం వెయిట్ చేయండి. అలాగే మేడం. అమ్మ మిథున, ఇంత గొప్ప ఆలోచన, అదే ఇంత టెన్షన్లో రావడం చాలా గొప్ప విషయం. ఇది మా ఫ్రెండ్ ఆలోచన మేడం. ఫ్రెండా? తనెవరో చాలా తెలివైన అమ్మాయి.
మామ్ వాట్ హ్యాపెండ్?